సంతానలేమికి మగవారు కారణమవుతారా? మగవారిలో సంతానలేమికి కారణాలేంటి? వీర్యకణాల పరీక్ష అంటే ఏంటి? వీర్యకణాలు తక్కువైతే సహజ పద్ధతితో పెరిగే అవకాశం ఉంటుందా? వరి బీజం అంటే ఏమిటి? వరి బీజం సంతానలేమికి కారణమవుతుందా? వరి బీజం ఉంటే ఆపరేషన్ చేయాలా? IUI అంటే ఏంటో తెలియజేసేందుకు 39 డాక్టర్ సుశాంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, డాక్టర్ సుశాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సంతానలేమికి మగవారు కారణమవుతారా సార్? ఎస్. సో సంతానలేమికి మగవాళ్ళలో కారణం 50%, 50% ఆఫ్ ద రీజన్స్. ఇంకా లేడీస్లో కూడా 50%. సో ఎగ్జాక్ట్ ఈక్వల్ ఇన్సిడెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఎలాంటివి ఉండొచ్చు అంటే స్పర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్, మోటిలిటీ, ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. అంటే కణం ఎన్ని ఉండాలి? 15 మిలియన్ పర్ ml ఉండాలి. దిస్ ఈస్ ద WHO క్రైటీరియా అన్నట్టు. సెకండ్లీ ఇప్పుడు మోటిలిటీ అంటే స్పర్మ్ కదలికలు, ఇది కనీసం టోటల్ మోటిలిటీ వచ్చేసి 40% ఉండాలి. అండ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ రకం, ఇది అట్లీస్ట్ 4% ఉండాలి. సో ఇది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో వీర్యం కణం పరీక్ష చేసుకోవాలి. ఇది 2 to 7 days ఆఫ్ సెక్షువల్ గ్యాప్ అంటే అబ్స్టినెన్స్ పీరియడ్ అంటారు. సో ఈ గ్యాప్ తోటి కూడా ఇప్పుడు మనం ఒక స్పర్మ్ శాంపిల్ ఇచ్చిన ఇట్ ఈస్ ఆల్ నాట్ ఎగ్జాక్ట్లీ డెఫినేటివ్. అంటే కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. బట్ ఇది మనకు అట్లీస్ట్ 2 or 3 times రిపీట్ చేసుకొని కంపేర్ చేసుకోవాలి ఈ రిజల్ట్స్. అండ్ ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబొరేటరీ వేర్ హైలీ ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్ చెక్ చేసుకోవాలి ఈ టెస్ట్కి. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా వస్తున్నాయి టు మేక్ దట్ స్పర్మ్ టెస్ట్ యాక్యురేట్. ఆ టెక్నిక్ ఈజ్ కాల్డ్ కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్, కాసా అంటారు దానికి. సో ఇప్పుడు మార్కెట్లో దే ఆర్ అవైలబుల్ ఆల్ దీస్ టెక్నాలజీస్ విచ్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ పారామీటర్స్. అంటే హ్యూమన్ ఎర్రర్ ఎలిమినేట్ అయిపోతుంది. ఈ కణం కౌంట్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు కొన్ని రీజన్స్, దాంట్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటి ఏదైనా మెడికల్ ఇల్నెస్ తోటి సఫర్ అవుతున్న పేషెంట్స్ కూడా, అంటే అన్డిటెక్టెడ్ కూడా ఉండొచ్చు. ప్రతిసారి డయాగ్నోజ్డ్ ఉండాలని కాదు, ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో కూడా అందుకే స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. సంవత్సరంకి హెల్త్ టెస్ట్ అడ్వైస్ చేస్తున్నారు. సో దట్ ఏదైనా ఉంటే అర్లీ పికప్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, అండ్ అది కరెక్ట్ టైంకి మనం క్యూర్ చేసుకోలేదు, ఆర్ వీ హ్యావ్ నాట్ గివెన్ అ ప్రాపర్ మెడికేషన్స్ ఆర్ ఇన్సులిన్ వాట్ ఎవర్. సో ఈ బ్లడ్ షుగరే పాయిజన్ అయిపోతుంది అండ్ ఇట్ డ్యామేజెస్ ఆల్ ద ఆర్గన్స్ ఇంక్లూడింగ్ టెస్టిస్. టెస్టిస్ ఒక ఆర్గన్, దాంట్లోనే స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది, దాంట్లోనే టెస్టాస్ట్రాన్ హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ టెస్టాస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హార్మోన్ మీద జస్ట్ సెక్షువల్ ఫిజియాలజీ కూడా డిపెండెంట్. అంత మేల్ క్యారెక్టరిస్టిక్స్, హెయిర్, వాయిస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ మజల్ స్ట్రెంగ్త్, బోన్ డెన్సిటీ, ఇది అండ్ హార్ట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ది సిస్టమ్స్, ఇది అన్నిటికీ టెస్టాస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఈ లెవెల్ తగ్గిపోతుంది ఇఫ్ టెస్టిస్ ఇస్ డ్యామేజ్. స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ కావచ్చు, టెస్టాస్ట్రాన్ కూడా తక్కువ కావచ్చు. ఈ స్పర్మ్ కౌంట్కి మ్యాక్సిమం మనకు క్లినిక్లో పేషెంట్స్ వచ్చి రీజన్స్ చాలాసార్లు వెతుకుతారు. సో 50% ఆఫ్ ద టైమ్స్ ఏమీ పిన్ పాయింటబుల్ రీజన్ ఉండదు. ఒక్కొక్కరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు, అంటే ఈడియోపతి, కారణం తెలియకుండా ఉంటాయి. సో జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ రీజన్స్ ఉండొచ్చు, ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలి టెస్టిస్కి బ్లడ్ సప్లై చేంజెస్ ఉండొచ్చు, వారికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సిగ్నిఫికెంట్ అంటే చాలా థిక్నెస్ది వాపు ఉంటే అది హీట్, బాడీ హీట్ తగులుతాయి టెస్టిస్కి. బాడీ హీట్ నార్మల్లీ తగలకుండా ఉండాలి. సో ఈ సేమ్ ఫ్యాటీ పేషెంట్ ఉన్నప్పుడు ఈ థైజ్, లెగ్స్ మధ్యలో కూడా టెస్టిస్ ఈ హీట్ తాకి డ్యామేజ్ కావచ్చు. వరబీజంలో కూడా బాడీ హీట్ తగులుతుందని ఈ టెస్టిస్లో ఇష్యూస్ రావచ్చు. మోటార్ సైకిల్ ఎక్కువ టైం నడిపిస్తే ఇన్ ద పర్టికులర్లీ మన సమ్మర్ క్లైమేట్లో అది ఒక రీజన్ కావచ్చు. చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తున్నారు, ఆర్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సమ్ కెమికల్స్, స్ప్రేస్. ఇవన్నీ అగ్రికల్చర్లో చాలా పేషెంట్స్ వస్తారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఈ చెట్టు మందు, పెస్టిసైడ్స్, ఆర్ సమ్టైమ్స్ పెయింట్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎవరైనా దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సర్టన్ కెమికల్స్, రేడియేషన్, ఇవి కూడా రీజన్స్ అవ్వచ్చు. సార్, అలాగే ఇప్పుడు వీర్యకణాలు టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో వీర్యకణాల పరీక్ష అంటే ఏంటి? సాధారణంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటారు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమెన్ అనాలిసిస్ ఆ టెస్ట్ పేరు, అంటే వీర్యంలో కణం పరీక్ష మనం డిస్కస్ చేసినట్టు 15 మిలియన్, ఇదే జస్ట్ యాక్చువల్లీ స్పర్మ్ కాన్సన్ట్రేషన్. కానీ
ఇది వీర్యం కణం పరీక్షలో జస్ట్ స్పర్మ్సే కాకుండా లిక్విడ్ కూడా చూస్తారు. లిక్విడ్కి సిమెన్ అంటారు, ఈ కణంకి స్పర్మ్ అంటారు. సో ఈ లిక్విడ్కి సిమెన్ అంటారు కదా, ఈ లిక్విడ్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. ఈ లిక్విడ్లో కొన్ని దెర్ ఆర్ సబ్స్ట్రేట్స్, ఇది ఎనర్జీ ఇస్తుంది స్పర్మ్స్కి అన్నట్టు. మోటిలిటీ రానికి కూడా లిక్విడ్ హెల్దీగా ఉండాలి, దాంట్లో ఇన్ఫెక్షన్ సైన్స్ ఉండకూడదు. సో ఫ్రక్టోస్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది సిమెన్లో, అదేం బాగుందా లేదా. లిక్విఫాక్షన్ అని అంటే అది ఫస్ట్ అయితే కొంచెం జెలీయిష్ అండ్ స్టిక్కీగా రిలీజ్ అవుతాయి, బట్ ఇట్ బికమ్స్ వాటరీ. సో ఆ వాటరీ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంజైమ్స్ చాలా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఈ ఎంజైమ్సే తక్కువ ఉంటే ఇట్ మీన్స్ దట్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. మేబీ పాత ఏమైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే ప్రాస్టేట్, సెమినల్ వెసికల్ ఏరియాలో దిస్ క్యాన్ బి ఎ రీజన్. సో జస్ట్ వీర్యం వాల్యూమ్ చాలా తక్కువ ఉన్నప్పుడు కొన్ని పేషెంట్స్లో మనం స్కానింగ్ రాసి ఇవ్వచ్చు. అండ్ దట్ స్కానింగ్ ఈజ్ జస్ట్ ఈ లిక్విడ్ ప్రొడ్యూసింగ్ డక్ట్స్కి చెక్ చేయడానికి ఉంటుంది అది. సో అక్కడ ఏమైనా ఇది అబ్స్ట్రక్షన్ అంటే ఆ ద్వారం మూసుకుపోయి ఉంటే ఆర్ దాంట్లో ఏమైనా వాప్ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే మనకు స్కానింగ్లో తెలిసిపోతుంది. అండ్ సమ్ ఆఫ్ ది అదర్ టైమ్స్ ఈ స్కారింగ్ ఉన్నప్పుడు సర్జరీ కూడా సజెస్ట్ చేస్తాం ఈ సిచ్యువేషన్కి. సో అలాగే మామూలుగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే కనుక సహజ పద్ధతి ద్వారా పెంచుకోవచ్చు అలా. రైట్. సో చాలా పేషెంట్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే అట్లీస్ట్ 2 to 3 times వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని 2-3 సార్లు రిపోర్ట్స్ చేసుకున్నాం సార్, ప్రతిసారి తక్కువ వస్తుంది స్పర్మ్ కౌంట్ అని. దట్ ఈస్ ద ఫస్ట్ కన్సర్న్ వాళ్ళకి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా ఫ్యామిలీలో కూడా ప్రెషర్స్ ఉంటాయి అండ్ దే ఆర్ టెన్స్డ్, చాలా టెన్షన్లో వస్తారు. ఇప్పుడు ఎలా ఇది న్యాచురల్గా కావాలి, మేము ఇంట్లో ట్రై చేసుకోవాలి అండ్ వీ షుడ్ గెట్ అ బేబీ వన్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది వాళ్ళకు హోప్. బట్ అందుకే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ స్పర్మ్ కౌంట్ డ్రాప్, ఎందుకు తగ్గింది, అసలు నిజంగా తక్కువ ఉందా లేదా, స్టాండర్డైజ్డ్ టెస్టింగ్ అయిందా లేదా, అది ఫస్ట్. అవును నిజంగా తక్కువ ఉందా అంటే ఏ కారణంతో తక్కువ ఉంది. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్. సో జెనెటిక్ ఉంటే అది మనకు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, హార్మోన్ టెస్ట్, FSH, LH, టెస్టోస్టెరాన్. దీంట్లో FSH ఎక్కువ వస్తే ఇట్ మీన్స్ టెస్టిస్లో స్పర్మ్ ఉత్పత్తి తక్కువ ఉంది. సో అది పుట్టినప్పటి నుంచి కూడా కొన్ని పేషెంట్స్లో తక్కువ ఉండొచ్చు. కంజెనిటల్ కాజెస్ అంటే బై బర్త్ ఆర్ సమ్ టైమ్స్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ కొన్ని రీజన్స్ వల్ల ఈ టెస్టిస్లో ఈ స్పర్మ్ ఉత్పత్తి ఆగిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు కరోనా వైరస్ అందరికీ తెలుసు, కానీ వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లైక్ మమ్స్ వైరస్ ఆర్ ట్యూబర్క్లోసిస్. ఇప్పుడు కామన్లీ ఇండియాలో చాలా డిస్ట్రక్టివ్ డిజీజ్ ట్యూబర్క్లోసిస్, ఇది కూడా ఇన్ఫెక్షన్ వస్తే టెస్టిస్కి డ్యామేజ్ చేయొచ్చు. సో ఇవి అన్ని రీజన్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. జనరల్గా బ్రాడ్గా రీజన్స్ మనకు ఏమీ పిన్ పాయింటబుల్ లేకపోతే వీ క్యాన్ ఆల్సో ట్రై విత్ ద ట్యాబ్లెట్స్. అంటే హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అప్రూవ్డ్ ఉన్నాయి. వన్ ఈజ్ క్లోమిఫెన్ సిట్రేట్ అని, లెట్రోజోల్. ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే సిగ్నల్స్ బాడీలో హార్మోనల్ సిగ్నల్కి రేస్ చేస్తాయి అండ్ ఈ సిగ్నల్స్ విల్ ఇంప్రూవ్ ద స్పర్మ్ కౌంట్. కొన్ని పేషెంట్స్లో స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ ఈ 3 to 6 months వాడుకోవాలి. అండ్ ఈ థెరపీ వాడిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఇట్స్ గుడ్, చేంజెస్ లేకపోతే ఏదో పద్ధతికి సెలెక్ట్ చేసుకోవాలి. యూజువల్లీ మేల్ ఇన్ఫర్టిలిటీలో IUI ఆర్ IVF ఆప్షన్స్ ఉంటాయి. సార్ అలాగే మీరు స్టార్టింగ్లో వరి బీజం గురించి మాట్లాడారు. అసలు ఈ వరి బీజం అంటే ఏంటి, ఈ వరి బీజం సంతానలేమికి కారణమవుతుందా? రైట్. సో వరి బీజం అంటే క్రిప్టార్కిడిజం మెడికల్ టర్మినాలజీలో. నార్మలీ ఒక మేల్ బేబీ పుట్టినప్పుడు ఈ బీజాలు అనేది స్క్రోటల్ శాక్లో డిసెండ్ అవ్వాలి, అంటే కిందకి జారాలి అది. సో బాడీలోనే అక్కడనే స్టక్ అయిపోయి ఉంటే దీనికి వరబీజం అంటారు. అండ్ ఇది యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తారు 6 months ఆఫ్ ఏజ్, అంటే స్మాల్ బేబీ 6 months బేబీ వరకు, అప్పుడు వరకు కూడా డిసెండ్ అవ్వలేకపోతే దీనికి కరెక్షన్ చేసుకోవాలి. ఆపరేషన్ పేరు ఆర్కైడోపెక్సీ అని. చాలా మైనర్ ప్రొసీజర్ అండ్ తొందరగా విదౌట్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ క్యాన్ బి అవాయిడెడ్. అండ్ ఇది చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఈ యంగ్ ఏజ్లో ఈ వరబీజంకి కరెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లైఫ్లో టెస్టిస్ ఆర్గన్ అనేది హెల్దీ స్టేట్లో ఉంటుంది. లేదు అది కరెక్ట్ చేయలేదు, టీనేజ్లో ఆర్ లేటర్ 20sలో అది డిటెక్ట్ అయింది అనుకోండి, యూజువలీ దిల్ కమ్ విత్ ద 0 స్పర్మ్ కౌంట్ ఆర్ తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి స్పర్మ్ కౌంట్స్. సో ఈ సిచ్యువేషన్లో టెస్టిస్ ఒక్కొక్కరికి ఇర్రిపేరబుల్ డ్యామేజ్కి ఉండొచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఈ బీజంలో కూడా కొన్ని క్యాన్సరస్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా రిస్క్ పెరిగిపోతుంది.
దానికోసమే గొనాడోబ్లాస్టోమా అంటారు దీనికి. స్కానింగ్ చేసి కొన్ని డాక్టర్స్ చాలా డిస్ట్రాయిడ్ టెస్టిస్ ఉంటే ఈ టెస్టిస్ బాడీలో ఉంచొద్దు, తీసేస్తే బెటర్ అని ఆర్కిడెక్టమీ అడ్వైస్ చేస్తారు. సార్, ముఖ్యంగా ఈ మగవారిలో సంతానలేమికి చికిత్స విధానం ఎలా ఉంటుంది సార్? ఎస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం వరకు భార్యాభర్తలు కలిసి ఉన్నారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, స్పర్మ్ టెస్ట్ జరిగింది, స్పర్మ్ టెస్ట్లో స్పర్మ్ కౌంట్ చాలా లో వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 million per ml అంటే యావరేజ్ ఎంత ఉంటుంది, 50, 100 కూడా ఉంటే 200 కూడా చూసినాం పేషెంట్స్కి. సో ఈ 15 million per ml అంటే ఇది లోవర్ సెంటైల్, 5th సెంటైల్ అంటారు దానికి. దాని కింద ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు న్యాచురల్, బట్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ 5 million వచ్చింది అనుకోండి పేషెంట్కి, ఇక్కడ ఛాన్సెస్ ఆర్ జస్ట్ 1% ఆర్ లెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. ఈ సిచ్యువేషన్స్లో మనం మెడికల్ ట్రయల్ చెక్ చేయొచ్చు. అంటే డిపెండింగ్ ప్రొఫైల్ ఎలా ఉంది కపుల్ది, ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్ ఉందా లేదా ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకోవాలి. వైఫ్కి ఎగ్స్ కౌంట్ ఎలా ఉన్నాయి, ఆమె ట్యూబ్స్ ఎలా ఉంది, గర్భసంచి ఈ లైనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసుకుంటారు. సైమల్టేనియస్లీ ఏదైనా అర్జెన్సీ ఉందా మనకు అని డిసైడ్ చేయాలి. అర్జెన్సీ ఉందా అంటే మెడికల్ థెరపీ మనం సజెస్ట్ చేయకూడదు, ఎందుకంటే అది ఎవిడెన్స్ బేస్డ్ కాదు. అది డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ పెడతారని అట్లా చెప్పలేం, బట్ చాలా పేషెంట్స్కి స్పర్మ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ 3 to 6 months ఆఫ్ థెరపీలో కూడా కొన్ని సూటబుల్ కేసెస్లో మనం మెడిసిన్స్ ఇచ్చిన ఇఫ్ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, స్పర్మ్ కౌంట్ మళ్ళీ సేమ్ వస్తుందంటే ఆ కేసెస్లో ఈ పద్ధతులు ఎలాంటివి ఉంటాయి, IUI అండ్ IVF. IUI అంటే ఈ వీర్య కణాలకి వాష్ చేసి అంటే ఫిల్టర్డ్ బెస్ట్ హెల్దీ స్పర్మ్స్ అన్నీ ఒక టెస్ట్ ట్యూబ్ ఏరియాలో కలెక్ట్ అవుతాయి. దానికి క్యాథెటర్ ఒక పైప్లో లోడ్ చేసి గర్భసంచిలో ఎక్కిస్తారు. సో ఇట్స్ వెరీ మచ్ పెయిన్లెస్. దానికి మత్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఏం అవసరం పడవు. ఇట్స్ జస్ట్ టేకింగ్ ద స్పర్మ్, ఆ లిక్విడ్ వాష్ చేసి ఫిల్టర్ చేసి దే ఆర్ గోయింగ్ టు పుట్ ద బెస్ట్ గుడ్ హెల్దీ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ గర్భసంచిలో. ఇది అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పేషెంట్స్కి డైరెక్ట్లీ మనం ట్యూబ్ వరకు ఈ స్పర్మ్స్ పెట్టేస్తున్నాం. సో ఈ ట్రావెలింగ్ అనేది తగ్గిపోతుంది స్పర్మ్కి, ఎందుకంటే 90% ఆఫ్ ద స్పర్మ్స్ వజైనల్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడే 90% వజైనల్ యాసిడిక్ pH అని ఉంటుంది, దానిలోనే స్పర్మ్ డెత్ అయిపోతుంది. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ద స్పర్మ్స్ గర్భసంచిలో ఎక్కుతాయి, అవి కూడా ద్వారం అంతా బాగుంటేనే దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ సైడ్. అండ్ ఈ యూట్రస్ అంతా స్విమ్మింగ్ చేసి దే హ్యావ్ టు రీచ్ ఫెలోపియన్ ట్యూబ్లో. ఈ గుడ్డు కణం రెండు యునైట్ అవుతాయి, ఈ ప్రాసెస్కి ఫర్టిలైజేషన్ అంటారు. సో ట్యూబ్ కూడా ఓపెన్ ఉండాలి. ఈ IUIకి కనీసం ఒక ట్యూబ్ ఓపెన్ ఉండాలి, అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి. స్పర్మ్ కాన్సన్ట్రేషన్కి మినిమం డిఫైన్డ్ క్రైటీరియా లేదు, కానీ ఐడియలీ 8 million per ml కాన్సన్ట్రేషన్ ఉంటే అది బెటర్ అన్నట్టు. IUIకి సక్సెస్ రేట్స్ ఒక్క సైకిల్ కాకుండా 3 to 4 cyclesది సెట్లో చెక్ చేయాలి మనం, అంటే సింగిల్ సైకిల్ లాగా చూడొద్దు సక్సెస్ రేట్స్. సెకండ్ ఈజ్ ద IVF ప్రాసెస్. సో చాలా సివియర్ స్పర్మ్ కౌంట్ లో ఉందనుకోండి, లైక్ 1 million, 2 million. ఫస్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం కొంచెం మొటైల్ స్పర్మ్స్ ఉంటే దీనికి ఫ్రీజ్ చేసుకోవాలంటే స్పర్మ్ బ్యాకప్ తీసుకోవాలని అడ్వైస్ చేస్తాం. ఈ స్పర్మ్ బ్యాకప్లో దే క్యాన్ బి స్టోర్డ్ ఫర్ ఇయర్స్ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో -270 degrees టెంపరేచర్కి స్టోర్ చేస్తారు దానికి. అండ్ అవి అలానే ఆ బయాలజికల్ స్టేట్లో సేఫ్ ఉంటాయి ఫర్ మెనీ ఇయర్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఉన్న 2 million కౌంట్ ప్రోగ్రెస్ అయ్యి 0కి పడిపోతే మళ్ళీ సర్జరీ అవసరం పడవచ్చు అని ఇది ప్రొటెక్షన్, ఒక ఇన్సూరెన్స్ లాగా. సో ఈ స్పర్మ్ కౌంట్స్ చాలా లో ఉన్న పేషెంట్స్కి IVF ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈ IVFలో స్పర్మ్ మనం సెలెక్ట్ చేయొచ్చు, IUIలో మనం సెలెక్ట్ చేయలేం. జస్ట్ మనం ఫిల్టర్డ్ స్పర్మ్స్కి బ్లైండ్గా ఇంజెక్ట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ మైక్రోస్కోప్ కింద మనం స్పర్మ్ సెలెక్ట్ చేసి గుడ్డులో దానికి ఎక్కించిన తర్వాత, అంటే ఆ ప్రాసెస్కి ICSI అంటారు, ICSI. ఈ గుడ్డు కణం జాయిన్ అయిన తర్వాత 5 days వరకు ఎంబ్రియో గ్రోత్, అంటే ఎంబ్రియో సెల్ డివిజన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన టెక్నాలజీ ఎలా ఉంది, ఇది ప్రాసెస్ లైవ్గా మానిటర్ చేయడానికి కెమెరాస్ వచ్చినాయి, టైమ్ ల్యాబ్స్ అని ఒక మషిన్ ఉంటుంది. సో మీ పిండాలు ఎలా గ్రో అవుతున్నాయి అవి కూడా మీరు డే టు డే, అవర్ టు అవర్ యాక్చువల్లీ దాని ఇమేజెస్, ఫొటోస్ జనరేట్ చేసి
ఫుల్లీ ఒక వీడియో ప్లే చేస్తుంది అది. సో ఏ ఎంబ్రియో తొందరగా క్లియర్గా డివైడ్ అవుతుంది, ఏ ఎంబ్రియోలో మంచి లైఫ్ ఉంది, ఆ ఎంబ్రియోనే మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా ఉంటుందంటే అంటే దాంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ కొన్ని 4A 3A 4B అని. సో ఈ గ్రేడింగ్ మీ డాక్టర్ మీకు ఇన్ఫామ్ చేస్తారు. గర్భసంచి లైనింగ్ చాలా బాగున్నప్పుడు ఈ ఎంబ్రియోస్ 2 at a time కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ 1 at a time ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చాలా చాలా హై కంపేర్డ్ టు ఐయుఐ. ఎందుకంటే డైరెక్ట్ మనం ఫస్ట్ అయితే పిండమే మనమే తయారు చేసుకుంటున్నాం, బాడీ మీద డిపెండెన్సీ లేదు. సో వీఆర్ క్రియేటింగ్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్, ఐ మీన్ వీఆర్ క్రియేటింగ్ ద ఎంబ్రియో. అండ్ అప్పుడు ఈ ప్రాసెస్కి డైరెక్ట్లీ అండర్ విజన్ మనం ఈ పిండం పెడతాం గర్భసంచిలో. అందుకే ప్రెగ్నెన్సీ రేట్స్ ఆల్మోస్ట్ 60% వరకు పాజిటివ్ వస్తారు ఐవీఎఫ్లో ఈ సైకిల్కి. ఎస్ సార్, అలాగే అజోస్పెర్మియా అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి సార్? సో అజోస్పెర్మియా అంటే స్పర్మ్ కౌంట్ టోటల్గా 0 వస్తే దానికి అజోస్పెర్మియా అని డిస్క్రైబ్ చేస్తారు. ఈ అజోస్పెర్మియాకి కన్ఫర్మ్ చేసుకోవాలి, సెంట్రిఫ్యూజ్ అనే మషిన్ ఉంటుంది, అండ్ సెంట్రిఫ్యూజేషన్ ప్రాసెస్ తర్వాతనే అజోస్పెర్మియా అని రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ఎందుకంటే కొన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా దానికి అజోస్పెర్మియా చెప్పలేం, క్రిప్టోజోస్పెర్మియా చెప్తారు. ఈ కౌంట్ 0 ఉన్నప్పుడు ఛాలెంజ్ ఏముంటుందంటే మనకు కణం వెతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కణం బీజం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది ప్రాసెస్ పేరు దానికి టీజా అని చెప్తారు, ఆర్ టీజీ అంటారు, ఆర్ మైక్రో టీజీ కూడా ఉంది. మైక్రోస్కోప్ కింద వాళ్ళు డిసెక్ట్ చేసి వీ విల్ బీ ఫైండింగ్ ద గుడ్ హెల్దీ స్పర్మ్స్. సో ఈ ప్రాసెస్ ఎవరికి అవసరం పడతాయి? 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ టైం అవసరం పడుతుందా లేదా అంటే, సో ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఈ కారణం. సో బీజంలో స్పర్మ్ ఉత్పత్తి అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ ఈ టీజీ అనేది ప్రాసెస్, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అవసరం పడవచ్చు. కానీ స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది బట్ అది బయటకి రిలీజ్ అవ్వట్లేదు అంటే బ్లాక్ ప్రాబ్లం అంటారు, ఆబ్స్ట్రక్షన్. బ్లాకేజ్ దేనివల్ల అంటే పుట్టినప్పటి నుంచి కూడా డక్ట్స్ ఒక్కొక్కరికి మిస్సింగ్ ఉంటాయి, ఆర్ డ్యామేజ్డ్ ఉంటాయి, అట్రోఫీ ఉంటుంది. ఆర్ కొన్ని పేషెంట్స్లో లేటర్ ఆన్ అడల్ట్హుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా బ్యాక్టీరియాకి స్కారింగ్, డ్యామేజ్, సిస్ట్ ఫార్మేషన్ జరిగి ఉంటే అక్కడ స్పర్మ్స్ స్టక్ అయిపోతాయి. అండ్ స్పర్మ్స్ యాక్చువల్లీ చాలా హెల్దీగా రిలీజ్ అవుతాయి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మిక్స్. లిక్విడ్లో మిక్స్ అవ్వవు. సో జస్ట్ లిక్విడ్ ఒకటే రిలీజ్ అయ్యి దాంట్లో కణం ఉండవు. సో మనం స్పర్మ్ ఈ బీజం నుంచి తీయొచ్చు. ఆ సిచ్యువేషన్లో పిజ్జాని ప్రాసెస్ చేసి స్పర్మ్స్ చాలా ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఈ దొరికిన స్పర్మ్స్ గుడ్డులో ఎక్కించి పిండం తయారు చేసుకోవచ్చు. అంటే ఈ అజోస్పెర్మియా ఉన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందంటారా? 100%. సో ఈ అజోస్పెర్మియా సిచ్యువేషన్స్లో చాలా పేషెంట్స్, మా పేషెంట్స్కి ఈ టెస్టికులర్ స్పర్మ్ రిట్రీవల్ ప్రాసెస్ చేసి, అంటే ముందు కౌన్సిలింగ్ చేస్తాం మనం, ఇది ఏ కారణం ఉంది దానికి బట్టి. సో ఆబ్స్ట్రక్షన్ ఉంది, బ్లాకేజ్ ఉందంటే 90% ఆఫ్ ద టైమ్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం స్పర్మ్స్ మనకు ఈజీగా దొరికిపోతాయి. బట్ స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి కొంచెం ఛాలెంజ్ అవ్వచ్చు. అంటే 30% ఆఫ్ ద టైమ్స్ టు 50% అంటారు దానికి స్పర్మ్ వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే మనకు లైవ్ హెల్దీ స్పర్మ్, దాని రకం కూడా మంచిగా ఉండాలి. సో కీప్ ఇన్ మైండ్, మనకు స్పర్మ్ షేప్ వరకే అయితే మైక్రోస్కోప్ కింద మనం చూడొచ్చు, కానీ స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ అని ఉంటుంది. దట్ ఈస్ వేర్ ద ఫాదర్ది జెనెటిక్స్ ఎలా వస్తాయి బేబీకి అంటే స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఉంటుంది. సో ఈ డిఎన్ఏలో ఏదైనా డ్యామేజెస్ ఉంటే అలాంటి స్పర్మ్స్ వాడినా సమ్ టైమ్ పిండమే ఫామ్ అవ్వదు. ఆ పిండం ఫామ్ అయినా ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ కావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు, మిస్క్యారేజెస్ కావచ్చు. అందుకే ఈ స్పర్మ్ అనేది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్కరికి స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లం ఉన్న కేసెస్లో ఈ డిసెక్షన్ చేసిన సమ్ టైమ్స్ రిజల్ట్ ఈజ్ నాట్ సో సాటిస్ఫైయింగ్, అంటే అంత అపీలింగ్గా రిజల్ట్స్ ఉండకపోవచ్చు. మెచ్యూరేషన్ అరెస్ట్ అని ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ చాలా పేషెంట్స్కి 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద ఆప్షన్స్. ఏదైనా ఛాన్సెస్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ సైడ్ నుంచి అయితే 100% ఎఫర్ట్స్ పెడతారు. అండ్ ఒక మంచి టీమ్, ఎంబ్రియాలజిస్ట్, మంచి సెంటర్ ఉంటే మీకు ఆ ప్రాసెస్ టోటలీ గైడ్ చేసి ట్రాన్స్పరెంట్లీ మీకు చెప్తారు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి, టిష్యూలో ఎన్ని స్పర్మ్స్ వచ్చినాయి. దానికి ఇంకా ఫర్దర్గా మనం ఎక్కువ స్పర్మ్స్ వస్తే ఫ్రీజ్ చేసి స్టోర్ చేసి పెట్టచ్చా లేదా, క్రయో ప్రిజర్వేషన్
ఇవి అన్నీ కూడా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి చెప్తారు మీకు. సరే, ఈ వీర్యకణాల లోపం అనేది వంశపారంపర్యంగా వస్తుందా? సో వీర్యకణం అంటే మీ క్వశ్చన్? వీర్యకణాల లోపం అనేది వంశపరంగా తండ్రికి నుంచి కొడుకుకి అట్లా వాళ్ళ ముత్తాతల నుంచి అట్లా జెనెటిక్, సో జెనెటిక్లీ ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఫ్యామిలియల్ రీజన్స్ కూడా ఉండొచ్చు, ఎస్. బట్ ఇప్పుడు కామన్లీ ఈ జెనెటిక్ ఇల్నెసెస్ ఎలాంటివి ఉంటాయంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని ఒకటి, క్రోమోజోమ్స్ అంటే ఒక మేల్ హ్యూమన్ బాడీలో 46XY అని క్రోమోజోమ్ నంబర్, అది 46 క్రోమోజోమ్స్ XY కాన్ఫిగరేషన్లో ఉంటాయి. వెరాజ్ ఒక హ్యూమన్ ఫీమేల్లో 46XX అని ఉంటుంది కాన్ఫిగరేషన్. సో ఈ క్రోమోజోమ్స్ ఎక్కువ తక్కువ ఉంటే కూడా ఇది జెనెటిక్ డిజీజ్. కానీ ఇది ఎక్కువ ఉండడం ప్రతిసారి అది హెరిడిటరీ కాదు, అంటే ఫ్యామిలియల్ కాదు, ఇట్ క్యాన్ బి స్పోరాడిక్. సో మదర్కి ఫాదర్కి ఇలాంటి ఏదైనా ఇన్ఫర్టిలిటీ హిస్టరీ లేకున్నా కూడా ఆ పర్టికులర్ ఇండివిజువల్కు ఉండొచ్చు, జెనెటిక్ ఎర్రర్స్ ఉండొచ్చు. వై క్రోమోజోమ్ అంటే ఈ క్రోమోజోమ్లో ఏరియాస్ కొన్ని డిలీషన్స్ ఉంటాయి, అది కూడా ఫాదర్ ఆర్ బ్రదర్కి లేకపోయినా ఆ పర్టికులర్ ఇండివిజువల్కి ఎర్రర్స్ ఉండొచ్చు. సో జెనెటిక్ ప్యానల్ టెస్టింగ్ అని ఉంటుంది. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతోటి బాధపడుతున్న పేషెంట్స్లో కొన్ని క్యాండిడేట్స్ ఉంటారు, FSH హార్మోన్ ఎక్కువ, బీజంలో ప్రైమరీ ఆర్ సెకండరీ టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉన్న పేషెంట్స్కి జెనెటిక్ ప్యానల్ టెస్టింగ్ చేస్తారు. ఈ జెనెటిక్ ప్యానల్లో నాట్ ఓన్లీ క్రోమోజోమ్స్ కానీ ఏదైనా మైక్రో డిలీషన్స్ ఆర్ ఎనీ ఎర్రర్స్ ఇవన్నీ కూడా మనకు రిపోర్ట్ వచ్చేసిన తర్వాత దానికి బట్టి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మనం చెక్ చేసుకొని జెనెటిక్ కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఉన్న అబ్నార్మాలిటీ కూడా మనం ఫ్యూచర్ బేబీకి పాస్ ఆన్ అవ్వకుండా ఒక పద్ధతి ఉంటుంది IVFలో PGT అని. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్, ఇక్కడ గుడ్డు కణం జాయిన్ చేసిన తర్వాత ఈ పిండం నుంచి ఒక సెల్ తీసి బయాప్సీ టెస్ట్ పంపిస్తారు. ఈ బయాప్సీలో బేసిక్లీ మళ్ళీ జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తారు. సో ఆ జీన్ ఎర్రర్స్ ఏదైనా పేరెంట్కి ఉంటే ఈ ఫ్యూచర్ బేబీకి అలాంటి ఎర్రర్స్ ఉంటే ఆ పిండమే డిస్కార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెల్దీ జెనెటిక్స్ది ఎంబ్రియో మనం గ్రీన్ ఫ్లాగ్ చేసి ఓన్లీ అవే ఎంబ్రియోస్ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఈ జెనెటిక్ ఇల్నెసెస్ వచ్చేది మీకు రిస్క్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. ఎస్, IUI గురించి చెప్పారు. సో ఈ IUI ఎవరికి సజెస్ట్ చేస్తారు, అలాగే దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? సో IUI ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నెలసరి 2వ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లేడీస్ది పీరియడ్స్ వస్తాయి కదా ఎవ్రీ మంత్. యూజువలీ పీరియడ్ సైకిల్ ఎంత రెగ్యులర్ ఉంటాయంటే ఎవ్రీ 3 to every 5 weeks పీరియడ్స్ వస్తాయి. సో ఈ పీరియడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక సైకిల్ అది. సో ఈ అండాశయం నుంచి ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ అండ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. అండ్ దానివల్ల గర్భసంచి లైనింగ్ షెడ్ ఆఫ్ అయిపోయి మళ్ళీ రీగ్రో అవుతుంది. సో ఈ సైకిల్ దిస్ సెకండ్ డే, పీరియడ్ బ్లీడింగ్ ది సెకండ్ డే నుంచి బేసిక్లీ చిన్న గుడ్లు అంటే ఫాలికల్స్ ఉంటాయి ఓవరీస్లో. దీస్ స్మాల్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్, అండ్ 1 or 2 ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ ఎగ్ ఒక పర్టికులర్ సైజ్కి గ్రో అయిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఒకటి ట్రిగర్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత సో అప్పుడు వాట్ దే విల్ డూ ఇస్ 36 hours టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో హస్బెండ్ది వీర్యకణాలు వాష్ చేసి క్యాథెటర్లో లోడ్ చేసి గర్భసంచిలో పెడతారు. అండ్ 2 weeks తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు ఆర్ బ్లడ్ టెస్ట్ కూడా చేయొచ్చు. బ్లడ్ టెస్ట్ ఈజ్ మోర్ యాక్యురేట్, అంటే లెవెల్ మనకి ఎంత ఎగ్జాక్ట్లీ ఉంది HCG హార్మోన్ది మనకు తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే స్కాన్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచిలో ఎన్ని ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, గర్భసంచిలోనే వచ్చిందా ఆర్ సమ్టైమ్స్ రేర్గా ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా రావచ్చు. అందుకే డాక్టర్కి విజిట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు కూడా విజిట్ చేసుకోవాలి. బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్, థైరాయిడ్ అవి అన్ని లెవెల్స్ కరెక్ట్గా ఉందా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ స్టేట్ విచ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ బాడీ, అంటే గుడ్ ఫిట్నెస్ ఉండాలి దానికి. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ సశాంత్ గారు. మగవారిలో సంతానలేమికి సంబంధించి సలహాలు సూచనలు మంచిగా ఇచ్చారు. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.